ఇన్నేండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వస్తాయని కండ్లు కాయలు కాసేటట్టు చూసి ఆ ముచ్చట మర్చిపోయిన జనాలకు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అండ్ల అర్హులను దొరకబట్టి ఇండ్లు ఇచ్చే పని ముంగటేసుకున్నదుల్లో చూడు రోపారి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలకు సంబంధించిన దరఖాస్తులను మొత్తం తెలంగాణలో ప్రజాపాలన పేరుతోని దరఖాస్తులు తీసుకున్నది కదా. ఇక అధికారంలోకి రాగానే ఒకటొకటి చేసుకుంటా పోతున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్పటి బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులు వీళ్ళు చేయకుండా జాగ్రత్త పడకుండా ముందుకు పోనీకే చూస్తున్నారు. అయితే ఇప్పుడు 6 హామీలల్లా ముఖ్యంగా అర్హులైన బీదోళ్లకు ఇండ్లు కట్టించే పని పెట్టుకున్నదట. ఇల్లు కట్టుకునేటోళ్లకు 5 లక్షలు ఇచ్చే పని పెట్టుకున్నారు. అయితే ఇప్పటిదాకా జాగ ఉండి ఇల్లు లేనోళ్లను గుర్తించే పని పెట్టుకున్నారు. అడిగిట్లా ఈ నెలాఖరికల్లా అర్హులను గుర్తించి 5 లక్షలు ఇస్తదట. ఇక మొన్నటిదాకా తీసుకున్న దరఖాస్తులల్లా మొత్తం 25 లక్షల మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారంటే చూడుర్రి ఎట్లున్నదో మరి ఇండ్లకు గిరాకీ. ఇక అధికారంలోకి వచ్చి 2 నెలలకే గిట్ల కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన గీ హామీని తొందరగా నిలబెట్టుకుంటే మాత్రం తారీఫ్ చేయాల్సిందేనుల్లా.